రాష్ట్రాన్ని విత్తన బండాగారంగా చేయడమే తమ లక్ష్యమంటోంది తెలంగాణ సర్కార్. ఇందుకోసం సీడ్ టెక్నాలజీలో ముందున్న జర్మనీ సహకారం తీసుకుంటామని ప్రకటించింది. మరి విత్తన అభివృద్ధికి జర్మనీ అనుసరిస్తున్న విధానాలేంటి, వారు ఉపయోగిస్తున్న టెక్నాలజీ ఏంటి, అది తెలంగాణకు ఎంతవరకు ఉపయోగకరం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణను సీడ్ బౌల్గా మారుస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతర్జాతీయంగా ఉన్న పరిణామాలు, సీడ్ టెక్నాలజీలో ముందున్న దేశాల విధానాలను అధ్యయనం చేస్తోంది. సీడ్ టెక్నాలజీలో ముందున్న జర్మనీ ప్రతినిధులు తెలంగాణలో పర్యటించి వ్యవసాయ శాఖ మంత్రి, ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తికి అనువైన ప్రదేశమని, రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చేందుకు జర్మనీ టెక్నాలజీ సాయం తీసుకుంటామని పోచారం ప్రకటించారు. మన రాష్ట్రంలో సీడ్ కంపెనీలు బహుశా రాష్ట్రంలో లేవు. దానికి అనుకూలమైనటువంటి రాష్ట్రం, సీడ్ విత్తన ఉత్పత్తి చేయడానికి పూర్తి అనుకూలమైన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అందుకే 400 కంపెనీలు పనిచేస్తా ఉన్నాయి. దాదాపు 2 లక్షల ఎకరాలలో సీడ్ ప్రొడక్షన్ చేసి 1,50,000 మంది రైతులకు ఉపాధి కలుగుతూ ఉంది. ఇటు ప్రైవేట్ పరంగా చేస్తున్నటువంటి సీడ్ ప్రొడక్షన్తో పాటు ప్రభుత్వ పరంగా కూడా మేము సీడ్ విలేజ్ ప్రోగ్రాం కింద కూడా అనేక కార్యక్రమాలు గత 2 సంవత్సరాలుగా చేపట్టడం జరిగింది. ఇంకాను తెలంగాణ రాష్ట్రాన్ని సీడ్ బౌల్ ఆఫ్ ది కంట్రీగా చేయడానికి ఇంకేమేం గ్యాప్స్ ఉన్నాయి, ఇంకేం చేయాల్సిన అవసరం ఉంది అనే దాని మీద కూడా పూర్తి నిర్ణయం వారు రాక సందర్భంలో ఫైనల్గా చర్చించి తీసుకోవడం జరుగుతుంది. ఏదేమైనా దేశంలోనే అత్యధిక సీడ్ ఉత్పత్తి చేసే ప్రాంతంగా తెలంగాణను తయారు చేసేటువంటి క్రమంలోనే ఈ యొక్క వారి పర్యటన మాకు ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను ఆశిస్తాను. తెలంగాణ రైతులు 2 లక్షల ఎకరాల్లో విత్తన ఉత్పత్తి చేస్తున్నారు. ఫలితంగా 1,50,000 మంది ఉపాధి పొందుతున్నారు. విత్తనోత్పత్తికి రాష్ట్రంలో ఎక్కడెక్కడ అనువైన ప్రదేశాలున్నాయనే అంశంపై జర్మనీ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వారం పాటు ఇక్కడే ఉండి విత్తనోత్పత్తి తీరును తెలుసుకున్నారు. సీడ్ టెక్నాలజీలో జర్మనీ ప్రపంచంలో మిగతా దేశాల కంటే ముందు వరుసలో ఉంది. 1871లో జర్మనీ స్థానికంగా లభించే షుగర్ బీట్ పంట దిగుబడి పెంచడానికి సీడ్ టెక్నాలజీని ప్రారంభించింది. వ్యవసాయ రంగంలో జర్మన్స్ విప్లవాత్మకంగా మొదటగా సీడ్ పెల్లెట్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దీన్ని పెద్ద ఎత్తున విస్తరింపజేశారు. ప్రస్తుతం జర్మనీ కేవలం షుగర్ బీట్ని కాదు, కూరగాయలు, పువ్వుల్లోనూ సీడ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రపంచానికే సీడ్ ప్రొడ్యూసర్గా మారింది. వారిచ్చేటువంటి సలహాలు, వారిచ్చేటువంటి సూచనలు మన తెలంగాణకు ఎంత ఉపయోగపడతాయో దాన్ని స్వీకరిస్తాం. ఆ ప్రకారంగా వాళ్ళ దేశానికి మన దేశానికి వాతావరణ కండిషన్ వేరే ఉన్నాయి, ఇరిగేషన్ పద్ధతులు వేరే ఉన్నాయి. అక్కడ వారి అంతా ఇరిగేషన్ అంతా వర్షపాతం పనే ఉంది. నో ప్రాజెక్ట్స్, నో బోర్వెల్స్, ఓన్లీ రెయిన్ఫాల్ పైన. ఇక్కడ మన వాతావరణం బోర్వెల్స్ ఉన్నాయి, వర్షపాతం ఉంది, డ్రై క్రాప్స్ ఉన్నాయి, రకరకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కాబట్టి మన వాతావరణానికి అనుగుణంగా వారు ఇచ్చేటువంటి సాంకేతిక సలహాలు ఏ విధంగా ఉపయోగపడతాయో దానికి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో పరిశ్రమలు జర్మన్ సీడ్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రోజు సరికొత్త టెక్నాలజీతో కొత్త ఆవిష్కరణలు చేసేందుకు ఇక్కడి శాస్త్రవేత్తలు నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ప్రధానంగా విత్తన అభివృద్ధికి ప్రారంభ దశలోనే నాణ్యమైన సీడ్ను ఉత్పత్తి చేసేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. నిపుణుల పర్యవేక్షణలో సీడ్ డ్రిల్లింగ్ చేస్తారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు పాడవకుండా విత్తనాన్ని రక్షించేందుకు ఫిల్మ్ కోటింగ్ టెక్నాలజీని వినియోగిస్తారు. ఎలాంటి చీడపీడలు లేని విత్తనాన్ని అభివృద్ధి చేస్తారు. స్థానికంగా పండే పంటలన్నీ కాదు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే సీడ్స్ పైన అధ్యయనం చేసి అధిక మొత్తంలో విత్తన ఉత్పత్తికి తోడ్పడుతున్నారు. సీడ్ టెక్నాలజీలో ముందున్న జర్మనీ సహకారం తీసుకుని ఇప్పటికే ఉన్న టెక్నాలజీని మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తోంది.
పచ్చని పొలాలు, నిండుగా జలాశయాలు, గలగలా పారే కాలువలు, కోనసీమను తలపించే పంట పొలాలు. ఈ మాటలు వింటే ప్రస్తుతం కరువు కోరల్లో చిక్కుకున్న వారికి ఉత్సాహం ఉరకలేస్తుంది. నీటి జాడలేక అల్లాడుతున్న మూగజీవాలే కాదు, ఎవ్వరికైనా ప్రాణం లేచొస్తుంది. ఎండ మావిని తలపించే ఈ ఊహలే నిజమైతే గలగల పారే కాల్వల్లో ఆయకట్టు రైతుల పంటకు సిద్ధమవుతుంటే ఇంతకీ ఇలాంటి పరిస్థితి ఎక్కడుంది? అక్కడి వాస్తవ పరిస్థితులేంటి తెలుసుకుందాం. కరువు కోరల్లో చిక్కుకున్న తెలుగు రాష్ట్రాల్లో గుక్కెడు నీటి కోసం జనం పడే అవస్థలు అన్నీ ఇన్ని కావు. రేయింబవళ్లు నాల వద్ద, నీటి మడుగుల వద్ద కాపలా కాసినా అధఃపాతాళానికి వెళ్లిన గంగ అందుబాటులోకి రావడం లేదు. జీవనదులు కృష్ణ, గోదావరి సైతం జల కళకు దూరమవుతున్నాయి. అదృష్టమో ప్రకృతి ప్రసాదమో నెల్లూరు జిల్లాలో అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయినా ప్రస్తుతం జిల్లాలో ఆ కష్టాలే ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతులకు వరప్రసాదాలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో కరువు కోరలు చాస్తున్న నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రం పచ్చదనం పరవళ్లు తొక్కుతోంది. నిండు కుండలా ఉన్న జలాశయాలు ఆయుకట్టుకు మేమున్నామంటూ భరోసా ఇస్తున్నాయి. జిల్లాలో గత నవంబర్, డిసెంబర్లో కురిసిన భారీ వర్షాల వల్ల పూర్తి స్థాయిలో నిండిన జలాశయాలు, నీటి వనరులు నేడు ఈ జిల్లాకు ప్రకృతి వరంగా మారాయి. జిల్లా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు 10 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. 40 లక్షల పుట్ల వరి ధాన్యం దిగుబడులొచ్చాయి. ధాన్యం దిగుబడిలో కొత్త రికార్డులు సృష్టించాయి. ఇదే సమయంలో మరో పంటకు జలాశయాలు భరోసా ఇస్తున్నాయి. కరువు తాండవిస్తున్న కృష్ణ, గోదావరి ఆయకట్టు సైతం చుక్క నీరు లేక ఎండిపోయినా ఇక్కడి పెన్నా నది సింహపురీయులను చల్లగా చూస్తోంది. ఎక్కడా చుక్క నీరు లేని సమయంలో నెల్లూరు జిల్లాలో రెండో పంటకు అవకాశం కలిగింది. సోమశిల, కండలేరు సహా దిగువ జలాశయాల్లో సుమారు 70 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. బహుశా దేశంలో ఆల్మట్టి లాంటి భారీ ప్రాజెక్టులు మినహా ఇంత జలసిరి ఉన్న జిల్లా మరోటి లేదు. అందుకే ఈ జిల్లాలో రైతులు రెండో పంటకు సిద్ధమయ్యారు. తాగునీటి అవసరాలు ముంచుకొస్తున్న నేపథ్యంలో రెండో పంటపై ప్రభుత్వం కొంత ఆలోచన చేసినా నీటి నిల్వలపై రైతులు నినదించడంతో దాదాపు 1,75,000 ఎకరాల రెండో పంట నీటికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కరువు పరిస్థితులు చూస్తుంటే ప్రస్తుతం నెల్లూరు జిల్లాకి ఆ దేవుడి దేవల్ల ఇచ్చిన నీరు సక్రమంగా వాడుకొని ఉంటే బాగుండేది. మనకి నెల్లూరు జిల్లాకు వచ్చిన నీటిని సక్రమంగా అధికారులు వాడుంటే రెండో పంటకి నాన్ డెల్టా కూడా ఇచ్చుండొచ్చు. కానీ అయిందేదో అయిపోయింది. ప్రస్తుతం దేశం మొత్తం మీద కరువు పరిస్థితులు చూస్తుంటే దేశం మొత్తం మీద ఎక్కడా నీళ్ళు ఎక్సెప్ట్ నెల్లూరు జిల్లాలో ఉన్న నీళ్లు. ప్రస్తుతం ఈ రెండో పంటకి నీళ్లు కూడా నిన్న విడుదల చేశారు. కానీ ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి ఆ నీటిని సక్రమంగా వినియోగం చేసి రెండో పంటకి పండించి తాగునీటికి కూడా దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. జిల్లాలో ప్రస్తుతం సోమశిలలో 32 టీఎంసీలు, కండలేరులో 27 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వేసవిలో నీటి అవసరాలు, జలాశయం నిబంధనల మేరకు 7 టీఎంసీలను డెడ్ స్టోరేజ్గా ఉంచి 22 టీఎంసీల నీటిని రెండో పంటకు విడుదల చేస్తున్నారు. 4 రోజుల క్రితం సోమశిల, పెన్నార్ డెల్టాల నుంచి ఆయకట్టుకు నీటి పంపిణీ మొదలుపెట్టారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ప్రకారం కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్లతో పాటు కావలి, కనుపూరు కాల్వల ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూలై మొదటి వారం వరకు నీటిని పంపిణీ చేసేందుకు జలవనరుల శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. సోమశిల ప్రాజెక్టు కింద ఈరోజు 1,76,000 ఎకరాలకు సెకండ్ క్రాప్ ఇవ్వడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఏంటంటే కరువు తాండవిస్తున్న నెల్లూరు జిల్లాలో భగవంతుడిచ్చిన వాటర్తో ఏంటంటే సెకండ్ క్రాప్ ఇచ్చేదానికి ఆస్కారం వచ్చింది. ఫస్ట్ క్రాప్కి ఏంటంటే నీటిని చాలా దుబారా చేసి రకరకాలుగా ఏంటంటే రైతులను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేసినప్పటికీ
ఈరోజు 1,76,000 ఎకరాలకి రైతాంగ పోరాటంతో సెకండ్ క్రాప్ రావటం జరిగింది. కానీ సెకండ్ క్రాప్ మే 1వ తేదీ నుంచి నీళ్లు ఇస్తామని చెప్పి ఐఏబీ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నా ఈ రోజుకు వాటర్ అయితే నిన్న రిలీజ్ చేశారు. 600 క్యూసెక్కులు సోమశిల ప్రాజెక్టు నుంచి రిలీజ్ చేశారు. కానీ ఈ రోజు కూడా ఇంజనీరింగ్ అధికారులు షెడ్యూల్ ప్రకటించకుండా సెకండ్ క్రాప్కి ఉన్న వాటర్ని ఏ విధంగా రిలీజ్ చేయాలనేది ఒక షెడ్యూల్ విడుదల చేయాల్సిన బాధ్యత ఇంజనీరింగ్ అధికారుల మీద ఉంది. ఒకవైపు మండే ఎండలు, మరోవైపు కరువు రక్కసి వెంటాడుతున్నా జిల్లాలో మాత్రం జలాశయాల నీటి నిల్వ పుణ్యమా అని తాగు, సాగునీరు అనుకూలంగా ఉంది. ప్రధానమైన కాల్వలు, రిజర్వాయర్ల ఆయకట్టులో రెండో పంట సాగు చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయంలో సంక్షోభం ఏర్పడ్డా ఇక్కడ మాత్రం జలసిరి వల్ల రైతులు బిజీగా మారారు. మొన్నటి తొలి పంట పూర్తిగా చేతికందడం, అందులోనూ ఆశించిన దిగుబడులు రావడంతో రెట్టించిన ఉత్సాహంతో రైతులు రెండో పంటను సాగు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంతంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. ఉదయగిరి, వెంకటగిరి, కావలి, ఆత్మకూరు నియోజకవర్గాల్లో ఎగువ ప్రాంతాల్లో కరువు కోరలు చాస్తోంది. మధురమైన మామిడి పండ్లను తినాలంటే ఆలోచిస్తున్నారా? కార్బైడ్తో పండించడం ద్వారా ప్రమాదం ఉందని అనుకుంటున్నారా? మీకిక ఆ చింతే అవసరం లేదని అంటున్నారు అధికారులు. కార్బైడ్ను పక్కన పెట్టి ఇథిలిన్ ఛాంబర్లలో పండించిన పండ్లు ఎంతో మేలని వివరిస్తున్నారు. వివరాలు చెప్తుంటూనే నోరూరుతోంది కదూ. వివరాలేంటో తెలుసుకుందాం పదండి. సీజన్లో ఫలాలను ఎంతో ఇష్టంగా తినే జనానికి కార్బైడ్ భయం తొలగిపోయింది. ఇక ఏ పండైనా ఎలాంటి ఆరోగ్య భయాలు లేకుండా తినేయచ్చు. హైదరాబాద్ గడ్డి అన్నారం మార్కెట్లో కార్బైడ్ లేకుండానే ఇప్పుడు మామిడి పండిస్తున్నారు. దశాబ్దాలుగా కార్బైడ్ వాడకానికి అలవాటు పడ్డారు పండ్ల వ్యాపారులు. కార్బైడ్ నిషేధించాలన్న హైకోర్టు ఉత్తర్వులతో వ్యాపారుల నోట్లో గులకరాయి పడినట్లయింది. కార్బైడ్కు ప్రత్యామ్నాయం ఇథిలిన్ ఛాంబర్లు. ఇథిలిన్ ఛాంబర్ల ద్వారా పండ్లను పండించే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు హైదరాబాద్ గడ్డి అన్నారం మార్కెట్ అధికారులు. ప్రభుత్వ ఆధ్వర్యంలో 60 మెట్రిక్ టన్నుల నిల్వ సామర్థ్యంతో కూడిన 6 ఛాంబర్లను ఏర్పాటు చేశారు. కార్బైడ్ అన్ని రకాల పండ్లను మగ్గబెట్టడానికి వాడుతున్నా మామిడి పండ్ల సీజన్ వచ్చేసరికి దీని వాడకం విపరీతంగా పెరిగిపోయి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. ప్రజలను కార్బైడ్ బారి నుంచి కాపాడటానికి ఇథిలిన్ ఛాంబర్లు ఏర్పాటు చేశారు. మానవ ఆరోగ్యానికి ఎలాంటి హాని చేకూర్చని ఇథిలిన్ను పండ్లు పండించడానికి ఉపయోగిస్తారు. దీనికోసం సుమారు ₹1 కోటి వ్యయంతో 6 ఛాంబర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో ఛాంబర్లో 10 మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను మాగబెట్టొచ్చు. మామిడి పండ్లను ట్రేలలో ఉంచి ఇందులో పెడతారు. ఛాంబర్లో టెంపరేచర్ 25 డిగ్రీలకు తగ్గకుండా ఉండేలా చూస్తారు. వాటిలోకి వదిలే శీతల గాలి ద్వారా ఇథిలిన్ పంపిస్తారు. ఇలా ఇథిలిన్ పంపిన 3 రోజుల్లో మామిడికాయలు పక్వానికి వచ్చి మంచి రుచిని కలిగి ఉంటాయి. 3 రోజుల తర్వాత వాటిని ఛాంబర్ నుంచి తీసి మార్కెట్కు పంపిస్తారు. మామిడికాయలను 3 రోజుల వరకు అందులో మనము రైపరింగ్ మాగా పెట్టాలి. 3 రోజుల తర్వాత మనకు తీసి మళ్ళీ ఆల్టర్నేటివ్గా సిస్టమ్ చేంజ్ సిస్టమ్ లాగా ఒక ఛాంబర్ ఒక 2 ఛాంబర్లు 3 ఛాంబర్లు ఒకటి ఒక చేంజ్ పెట్టిన తర్వాత మళ్ళీ అవి తీసి మళ్ళీ ఇంకొక ఛాంబర్ ఇట్లా రిటరేషన్ చేంజ్ సిస్టమ్ ద్వారా మనం ఇది మామిడికాయలను మాగబెట్టడానికి పనికొస్తుంది. ఫస్ట్ మామిడికాయలను మనము కూలింగ్ పెట్టిన తర్వాత ఒక 12 అవర్స్ కూలింగ్ పెట్టిన తర్వాత మళ్ళీ ఈ గ్యాస్ అనేది మేము మళ్ళీ రిలీజ్ చేస్తాము. అది కూడా ఒక 24 అవర్స్ అయిన తర్వాత అప్పుడు మామిడికాయలు పక్వానికి వచ్చి వినియోగదారులకు తినడానికి.
ప్రతి 3 రోజులకు ఇలా చేస్తూ ఎప్పటికప్పుడు మార్కెట్కు వచ్చే కాయలను పండ్లుగా మార్చి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. ఈ ఛాంబర్లను మామిడికాయలకే కాకుండా అరటి, సపోటా వంటి వాటిని పండించడానికి ఉపయోగిస్తారు. 3 డేస్కి ఉన్నప్పుడు ఒకటేసారి మనం గ్యాస్ రిలీజ్ చేస్తాం. మళ్ళీ చేయకుండా దానికి అనేది 12 అవర్స్ 24 అవర్స్ మనం గ్యాస్ రిలీజ్ చేస్తాం. ఆ తర్వాత పండ్లు పండ్లు తయారవుతాయి. ఆరోగ్యానికి ఎటువంటిది కూడా శాస్త్రజ్ఞులు చెప్పినారు. అక్కడ మన గవర్నమెంట్ వాళ్ళు కూడా అదే ప్రకారంగా ఎటువంటిది కూడా ఇది వినియోగంలోకి తీసుకొని దీని నుంచి పండు తింటే కూడా ఎటువంటి రోగాలు రాకుండా మంచి వినియోగదారులకు మంచి పండ్లు దాని నుంచి ఎథిలిన్ గ్యాస్ నుంచి మంచిగా ఆ పండ్లు తినడానికి ఆస్కారం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కాకుండా మార్కెట్లో ఉన్న ప్రైవేట్ వ్యాపారులు కూడా ఈ ఛాంబర్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే 6 వ్యాపారులు ఈ ఛాంబర్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటిలో 2 అందుబాటులోకి వచ్చాయి. ఈ ఛాంబర్లలో పండించిన పండ్లను కార్బైడ్ లేని మామిడి పండ్లు అని బోర్డులు పెట్టి మరీ ప్రజలకు విక్రయిస్తున్నారు. కార్బైడ్తో మగ్గిన కాయలకు, ఇథలిన్తో మగ్గించిన కాయలకు చాలా తేడా ఉంటుంది. కార్బైడ్తో మగ్గిస్తే ఆ కాయపై నల్లటి మచ్చలుంటాయి. కాయ కూడా మాగినట్లుగా ఉంటుంది. ఇవంత రుచిగా ఉండవు, చప్పగా ఉంటాయి. రుచి బాగున్నా లోపల పచ్చిగానే ఉంటాయి. ఇదే ఇథలిన్తో మగ్గిస్తే సహజ సిద్ధంగా పండిన మామిడి పండు మాదిరి ఉంటుంది. రుచి కూడా బాగుంటుందని అధికారులు చెప్తున్నారు. నీటి చుక్క కోసం మొహం వాచిన గ్రామాల్లో నేడు నీటి కరువు లేదు. 100 అడుగుల లోతుకు పడిపోయిన పాతాల గంగ 30 అడుగుల్లోనే అందుబాటులోకి వచ్చింది. మండు వేసవిలోనూ పుష్కలమైన నీటితో ఆ గ్రామాలు పచ్చగా ఉంటున్నాయి. ఇదంతా ఎలా సాధ్యమైందనుకుంటున్నారా? వాట్స్ ది స్టోరీ? కరువుకు మారుపేరైన అనంతపురం జిల్లాలో నీటి కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆంధ్రప్రదేశ్లో వేగంగా నీటిమట్టం పడిపోతున్న జిల్లాల్లో మొదటిది. వరుస కరువులతో పంటలు పండక పల్లెల్లో దుర్భిక్షం అలుముకుంది. సాగునీటి కోసం జిల్లావాసులు నానావస్థలు పడుతున్నారు. ఉన్నఫలంగా బోరుబావులు ఎండిపోవడంతో పల్లెల్లో నీరు దొరకని పరిస్థితి నెలకొంది. నీటి కష్టాలు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో యూరోపియన్ యూనియన్ సహకారంతో సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ చేపట్టిన సుస్థిర భూగర్భ జల యాజమాన్య కార్యక్రమం పూర్తిగా మార్పు తీసుకొచ్చింది. రెండు 2011లో అనంతపురం జిల్లాలో గాండ్లపెంట, గార్లదిన్నె, సింగనమల, నల్లమాడ మండలాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో సస్టైనబుల్ గ్రౌండ్ వాటర్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ప్రారంభించారు. వరంగల్ జిల్లా వడ్డిచెర్ల, వనపర్తి గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతపురంలో రిట్స్, జనజాగృతి, వరంగల్ జిల్లాలో క్రాప్స్ స్వచ్ఛంద సంస్థల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని అమలు చేశారు. ప్రాజెక్టు అమలు కోసం ముందుగా పంచాయతీ నుంచి 2 లక్షల రూపాయలు డిపాజిట్ చేయించారు. ఆయా గ్రామాలకు అవసరమైన సాగునీటి వనరులపై దృష్టి సారించారు. తాగునీటి కోసం ట్యాంకులు, పైప్లైన్లను ఏర్పాటు చేసి ఇంటింటికి తాగునీటి కుళాయి సౌకర్యం కల్పించారు. ఇంట్లోనే తొట్టి, మరుగుదొడ్లను నిర్మించారు. కమతంపల్లి గ్రామంలో ఒకప్పుడు 350 అడుగుల వరకు బోర్లు వేసినా అంతంత మాత్రంగానే నీరొచ్చేది. గతంలో ఎండిపోయిన బోర్లను గుర్తించి ప్రాజెక్టులో భాగంగా బోరు రీఛార్జ్ అయ్యేందుకు చుట్టూ ఇంకుడు గుంతను తవ్వారు. గ్రామ శివారులో ఉన్న చెరువులు, కుంటల్లో పూడిక తీశారు. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవటానికి సూక్ష్మ సేద్య పరికరాలను సరఫరా చేశారు. యూరోపియన్ యూనియన్ సహకారంతో చేపట్టిన కార్యక్రమం వల్ల గ్రామాల్లో నీటి కష్టాలు తీరాయి. చెరువుల్లో నీరు నిల్వ ఉండటంతో పాటు బోరుబావుల్లో 30 నుంచి 40 అడుగుల్లోనే అందుబాటులోకి వచ్చాయి. గతంలో తాగునీటి కోసం కుళాయిల వద్ద వేచి చూసే మహిళలకు నీటి కష్టాలు తప్పాయి. ఇంట్లోకి కుళాయి ద్వారా నిత్యం నీరు సరఫరా అవుతుండటంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కుటుంబాలకు వీళ్ళు వచ్చి చాలా మంచి పనులు చేస్తున్నారు సార్. మాకు ఇక్కడ సింకర్లు కానీ, డ్రిప్పులు కానీ, ఇంటింటికి ట్యాప్ కుళాయిలు కానీ, ఈ మిల్టర్ వాటర్ కానీ ప్రతి ఒక్కటి మంచి పనులు చేసి మాకు మంచి ఇబ్బందులు లేకుండా నీళ్ళతో చాలా మంచి పని చేసినారు సార్. ఇక్కడ బోర్లు కూడా నీళ్లు
మాకు రైతులకు ఒకరికొకరు ముందు నుండి కూడా ఉన్నాయి. అయినా సారాలు రానాక చాలా పంచుకోవడం కట్టి ఇప్పుడు బోర్ లేని వాళ్ళకు ఈ బావిలో ఉంటే నీళ్ళు ఆ రైతుకు కూడా ఇచ్చేట్టుగా కూడా చేసిండారు సార్ వాళ్ళు. అప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళం నీళ్ళతో. ఇప్పుడు ఇవి పెట్టిన తర్వాత మాకు నీళ్ళతో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మాకు జలజాగ్రత్త సారాలు వచ్చేసి మాకు బాగా చాలా చేసినారు సార్. మాకు అయినా కానీ మాకు చాలా చేసినారు. ప్రతి ఒక్క ఇంటికి సాయం చేసినట్టు అయిపోయింది సార్. మేము బిందెలు మోయలేక కొట్లాడుకొని గలాటలుగా ఉండే మాకు. అయినా కానీ ఇప్పుడు మటుకు ఏం గలాట లేదు, ఏం లేదు. బాగా ఇళ్ళలోకి మాకు ఇళ్ళలోకి వస్తాయి కాబట్టి బిందెలు కూడా మోసే పని లేదు సార్. మళ్ళీ మేము అక్కడ విన్నాం సార్. మేము అక్కడ వింటే మాకు వాటర్ ప్యాంట్ కావాలంటే అది శాంక్షన్ అయిందంటే మాకు కానే కాదు సార్. మేము మా సారాల మీద కొట్లాడి మేము తీసుకున్నాం సార్ హైదరాబాద్ మీటింగ్లో. అవి స్టార్టర్ పెట్లు ఇచ్చిండారు, కరెంటు ఇవి డీపీలు ఇచ్చిండారు, మాకు స్ప్రింక్లర్ పైపులు ఇచ్చిండారు, డిప్పులు ఇచ్చిండారు, చెనక్కాయలు ఇచ్చిండారు. మ్యాచ్ తరపున మళ్ళీ మేము రొటేషన్ చేసుకొని లెక్కలు తీసుకొని సారాల దగ్గర రొటేషన్ చేసుకొని కంతుల ప్రకారం కట్టుకుంటాము. గతంలో లక్షల రూపాయలు వెచ్చించి వందల అడుగుల బోర్లు వేసినా కొద్ది రోజులకే బోరుబావులు ఎండిపోయేవని రైతులు చెబుతున్నారు. ప్రాజెక్టు అమలైన అనంతరం ఎండిపోయిన బోర్లలో నీళ్లొస్తున్నాయని చెబుతున్నారు. సూక్ష్మ సేద్య పరికరాల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకుంటున్నామని చెప్తున్నారు. అత్యంత సమస్యాత్మక గ్రామాలను ఎంపిక చేసి గ్రామస్తుల సహకారంతో ప్రాజెక్టును అమలు చేశారు. అతి తక్కువ కాలంలో నీటి సమస్యకు పరిష్కారం చూపారు. పక్కా ప్రణాళికతో నీటి యాజమాన్య పద్ధతులు పాటించడంతో గ్రామస్తుల్లో మార్పు వచ్చిందని ప్రాజెక్టు చేపట్టిన స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. రీఛార్జ్ బోర్వెల్ అని చెప్పిననేసి వాళ్ళు మా బోర్ని 10 అడుగుల లోతు 10 అడుగులు వెడల్పుగా గొయ్య తీసి దానికి కేసింగ్ పైప్కి రంధ్రాలు వేసి దాంట్లో రాళ్ళు, కంకర, బొగ్గు, ఇవన్నీ ఇసుక ఇవన్నీ వేసి నీట్గా తయారు చేసి వర్షము వచ్చినప్పుడు నీరు ఆ బోర్లోకి వచ్చే విధంగా దారి ఏర్పాటు చేసి ఆ నీరుని దారింటి వెళ్ళిపోకుండా అక్కడే ఇంకేటట్లుగా అన్నీ తయారు చేసేసి ఎండిపోయిన బోరును 350 అడుగుల లోతుకు పోయిన బోరు గుడక మళ్ళీ ఈ వర్షం వచ్చేటప్పటికి మళ్ళీ 30 అడుగులు పైకి వచ్చేసి పూర్తి వర్షాధారము ఎక్కువైనప్పుడు మొత్తం నీరు ఉడక పొంగే విధంగా తయారు చేశారు. అప్పుడు మేము ఆ బోరు కింద 1 ఎకరా పంట పెట్టుకున్న వాళ్ళము 4 ఎకరాలుగా పెట్టుకొని పంటలు పండించుకుంటాము. నీటి సంరక్షణ చర్యల కోసం ప్రభుత్వం ఏటా కోట్ల నిధులు వెచ్చిస్తోంది. తాజా రాష్ట్ర ప్రభుత్వం నీటి సంరక్షణను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇలాంటి గ్రామాలను ఆదర్శంగా తీసుకుని పల్లెల్లో అవసరమైన పనులు చేపడితే ఇతర ప్రాంతాల్లోనూ నీటి కష్టాలు తీరే అవకాశం ఉంది. ఇది ధరణి పంప్స్ అండ్ మోటార్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం. తిరిగి రేపటి నేలతల్లి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు తరాలు మారిన తరగని పనితనం ధరణి. అందుకే మా ఎంపిక ధరణి. ధరణి పంప్స్ అండ్ మోటార్స్.